నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తిరిగి పొందిన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహర్ గారు తన భార్య అంజలి గారితో, నువ్వు ఎలాంటి కారణము లేకుండానే నాకు పిచ్చి పట్టించేస్తున్నావు. నువ్వు ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అసలు నీ సమస్య ఏమిటి? మనం ఈ ఇంట్లోకి మారి 2 నెలలు అవుతుంది, కానీ నువ్వు మాత్రం నాకు ఇక్కడ నచ్చలేదు, ఇష్టం లేదు అంటూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావు. నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి నీ బాధాకరమైన ముఖం మాత్రమే చూస్తూ ఉన్నాను. రోజు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటావు. ప్రపంచంలోని అందరి భారాలని నువ్వే మోసేస్తున్నట్టుగా ఎప్పుడు దిగులుగానే ఉంటావు. ఈ ఇంట్లో నాకేం తోచడం లేదు అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నావు. ఇక్కడ మాట్లాడడానికి ఎవ్వరూ లేరు అని నా తలంతా తింటున్నావు. నీ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు నేను నీకేం తక్కువ చేశాను? పెద్ద ఇల్లు, నగలు, ఖరీదైన చీరలు అన్నీ ఉన్నాయి. నీ కోసం కష్టపడి అన్నీ సమకూర్చాను. ఇప్పుడు మన అబ్బాయి కూడా సెటిల్ అయిపోయాడు. మన కొడుకుకు కూడా పెళ్లి చేయడం ద్వారా మనం కొడుకు బాధ్యతల నుంచి కూడా విముక్తి పొందాము. ఇంట్లో అన్ని సౌకర్యాలు నేను సమకూరుస్తూనే ఉన్నాను. కానీ ఇంకా నీకేం కావాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నీ పనికి మాలిన మాటలన్నీ వినడానికి నా దగ్గర సమయం లేదు. నీ కోసం నేను నా సమయాన్ని అస్సలు వృధా చేయను అని కోపంగా అన్నారు మనోహర్ గారు. ఒక్కసారిగా అంజలి గారి ముఖం మారిపోయింది. వెంటనే అంజలి గారు, అవును, నాకు ఇవ్వడానికి మీ దగ్గర ఎలాంటి సమయమూ ఉండదు. రోజంతా మీరు ఆఫీస్లోనే గడుపుతారు. రాత్రికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీరు మీ మొబైల్లోనే కూర్చుంటారు. ప్రతిరోజు అదే జరుగుతుంది. బయటకు వెళ్ళాలనుకుంటే వెళతారు, ఇంటికి రావాలనుకున్నప్పుడు వస్తారు. నా జీవితమే స్తంభించిపోయినట్టుగా అనిపిస్తుంది. నాకు అస్సలు ఊపిరి ఆడట్లేదు అనగానే మనోహర్ గారు, అంజలి, నీకివ్వడానికి నా దగ్గర అంత సమయం ఉండడం లేదు. ఏం చేయమంటావు నన్ను? నీకు విసుగనిపిస్తే టీవీ చూడొచ్చు కదా. మాటి మాటికి నా పనులు ఆపుకొని నీతో టైం స్పెండ్ చేయమంటే నాకు ఎలా కుదురుతుంది అన్నారు మనోహర్ గారు. అంజలి గారికి చాలా కోపంగా ఇంకా బాధగా ఉంది. ఆవిడ కన్నీళ్లతోనే పక్కకు తిరిగి పడుకుంది. మరుసటి రోజు ఉదయం తను కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూనే ఉంది. స్నానం చేసి మనోహర్ గారు ఆఫీస్కి సిద్ధమయ్యారు. ఆ తర్వాత అంజలి గారు కూడా లేచి ఫ్రెష్ అయ్యి తన భర్త చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. అంజలి గారికి సంగీతం అంటే చాలా ఇష్టం. కాసేపు మైండ్ రిలాక్సేషన్ కోసం మొబైల్ అందుకొని బాల్కనీలో ఉన్న వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి తనకిష్టమైన పాటను ప్లే చేస్తూ బట్టలు ఆరబెడుతూ పాటలు వినడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత ఫోన్లో వస్తున్న పాటని హమ్ చేయడం కూడా మొదలుపెట్టింది. ఫోన్లో వస్తున్న పాట ఆగిపోయింది, కానీ అంజలి గారు అందులో ఎంతగా మునిగిపోయారంటే ఆ పాట అయిపోయిన తర్వాత కూడా ఆమె ఆ పాటని పాడుతూనే ఉంది. హఠాత్తుగా అప్పుడు పక్క నుంచి ఒక స్వరం వినిపించింది. అంజలి గారు కొద్దిగా భయపడిపోయారు. మౌనంగా ఉండిపోయారు. మీరు చాలా బాగా పాడుతున్నారు, మీ గొంతు చాలా బాగుంది అన్న మాటలు వినగానే, ఎవరున్నారిక్కడ అంటూ అంజలి గారు కంగారుగా అటు ఇటు చూడడం ప్రారంభించారు. తనకెవ్వరూ కనిపించలేదు. కానీ వెంటనే అంజలి గారు భయంతో లోపలికి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఆమెకి మళ్ళీ ఒక స్వరం వినిపించింది. హలో అండి, ఇటు చూడండి అంటూ ఎవరో పిలుస్తున్నారు. అంజలి గారు అటు ఇటు చూస్తూ ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుతూ ఉండగానే పక్కింటి మేడ మీద నుంచి ఒక అమ్మాయి కనిపించింది. హలో అండి, మీరెలా ఉన్నారు అంటూ ఆవిడ చిన్నగా నవ్వింది. కానీ అంజలి గారు ఆవిడ్ని ఇదే మొదటిసారిగా చూస్తున్నారు. ఇంతకు ముందెప్పుడు ఆవిడ్ని చూడలేదు. అయినా అమ్మాయి అంజలి గారితో పరిచయం పెంచుకోవాలి అని అనుకుంటుంది. కాబట్టి అంజలి గారితో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది. మీ పేరేమిటి అని అడగగానే అంజలి గారు, నా పేరు అంజలి, మరి మీ పేరేమిటి అన్నారు. వెంటనే ఆవిడ, నా పేరు మాధురి అని చెప్పి, మీకంటే ముందుగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆవిడ నాకు చాలా మంచి ఫ్రెండు. ఎప్పటి నుంచో ఈ ఇంట్లోకి కొత్తగా ఎవరొచ్చారా, బయటకి ఎప్పుడు కనిపిస్తారా, మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నాను. కానీ 2 నెలల నుంచి మీరు అస్సలు బయటికే రాలేదు.
రోజంతా 4 గోడల మధ్య కూర్చుంటే మీకు బోర్ కొట్టడం లేదా? ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి మా ఇంటికి రండి. మనం ఒకరినొకరు మంచిగా పరిచయం చేసుకుందాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అని చెబుతూ ఉన్నప్పుడు అంజలి గారు ఆవిడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ మాధురి గారు మాత్రం ఆవిడని వదలడం లేదు. ఈ రోజంతా మీకేం పనులున్నాయి? సాయంత్రం మీరేం చేయాలనుకుంటున్నారు? మన చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి సాయంత్రం మా ఇంట్లో కిట్టి పార్టీ చేసుకుంటున్నాము. మా పార్టీలో మీరు కూడా ఎందుకు చేరకూడదు? మీరు బిజీగా లేకపోతే సాయంత్రం మా ఇంట్లోనే పార్టీ ఉంది. మీరు పార్టీకి వచ్చారంటే మన కమ్యూనిటీలో ఉన్న మహిళలందరినీ మీకు పరిచయం చేస్తాను అన్నారు మాధురి గారు. కిట్టి పార్టీ పేరు వినగానే అంజలి గారికి కొంచెం టెన్షన్గా అనిపించింది. అమ్మో, కిట్టి పార్టీనా అనుకోవడం మొదలుపెట్టింది. నా భర్తకి ఇలాంటి పార్టీలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనికి మాలిన పార్టీలకి ఎప్పుడూ వెళ్ళొద్దని ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు. నా భర్త అనుమతి లేకుండా నేనే పార్టీకైనా ఎలా వెళతాను అనుకున్నారు ఆవిడ. అప్పుడు మాధురి గారు, మీరు పెద్దగా ఆలోచించకండి, మాతో కలిసి పార్టీలో చేరితే మీకే చాలా బాగుంటుంది. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. వెంటనే అంజలి గారు పక్కింటి మాధురి గారితో సరే అని చెప్పారు. కానీ అంజలి గారు మాత్రం ఆలోచిస్తూనే ఉన్నారు. నా భర్త మనోహర్ గారికి కోపం వస్తుందేమో అని ఆవిడ పార్టీకి వెళ్లకుండానే ఆగిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు డోర్ బెల్ మోగడంతో అంజలి గారు వెళ్లి తలుపు తీసి చూశారు. పక్కింటి మాధురి గారు తలుపు దగ్గర నిలబడున్నారు. బాగున్నారా మీరు అంటూ మాధురి గారు అడగగానే అంజలి గారు నవ్వుతూనే సమాధానం చెప్పారు. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీ మీద నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ రోజు కిట్టి పార్టీకి మీరు ఎందుకు రాలేదు అంటూ భుజం మీద చెయ్యేసి మాధురి గారు చాలా ఆప్యాయంగా అడిగారు. రోజు ఇంట్లోనే కూర్చుంటే ఎలాగా? రోజు ఒకే చోట కూర్చుంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. మనుషులకి మార్పులు చాలా ముఖ్యం. నేను పక్కింటి సుమతి గారిని కూడా అడిగాను. ఆవిడ్ని కూడా మీరు ఎప్పుడు కలవలేదని, అస్సలు బయటే కనపడరని ఆవిడ కూడా చెప్తున్నారు. అసలు విషయం ఏమిటి? మీరు అసలు బయటికి ఎందుకు రారు? మీరు ఇంట్లోనే ఎప్పుడు ఉంటే మీకు బోర్ కొట్టడం లేదా అంటూ మాధురి గారు అడగగానే మాధురి గారి ప్రేమపూర్వకమైన ప్రవర్తన చూసి అంజలి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అలా పెద్దగా పరిచయం లేని వ్యక్తి ముందు కన్నీళ్లు పెట్టుకోవడం బాగుండదని అంజలి గారు తన కన్నీళ్లని లోపలే దిగమింగేశారు. వెంటనే మాధురి గారు, కనీసం మీరు నన్ను లోపలికి రమ్మని కూడా చెప్పడం లేదు అనగానే అంజలి గారు, రండి లోపలికి రండి, నేను ఆ విషయమే మర్చిపోయాను, గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తున్నాను అనగానే మాధురి గారు, ఈ ఇల్లు మీకు కొత్తేమో కానీ నాకు కాదు. ఈ ఇంట్లో ఇంతకు ముందుండే వ్యక్తులు నాకు చాలా మంచి స్నేహితులు. నేను ఎప్పుడూ ఈ ఇంటికి వస్తూ పోతూనే ఉండేదాన్ని. కానీ మీరు అసలు పూర్తిగా ఇంతకు ముందు వాళ్ళకన్నా భిన్నంగా ఉన్నారు. అసలు మీరు కనీసం తలుపులు కూడా తెరవరు. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అటు ఇటు చూస్తారేమిటి అని మాధురి గారు అనగానే అంజలి గారు విచారంతో, నా భర్తకి తలుపులు కిటికీలు తెరిచుంచడం అస్సలు ఇష్టం ఉండదు. ఎవరితోనైనా మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరింటికైనా వెళ్ళడం, కాసేపు టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళడం, కిట్టి పార్టీలు ఇలాంటివన్నీ అసలు ఆయనకి ఇష్టం ఉండవు అనగానే మాధురి గారు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. వెంటనే మాధురి గారు, మీ భర్తకి మీరు కిట్టి పార్టీకి వెళ్ళడం కూడా ఇష్టం ఉండదా? అందుకే మీరు ఆ రోజు మా ఇంట్లో పార్టీకి రాలేదా అని అడగగానే అంజలి గారు అవును అని సమాధానం చెప్పారు. సరే, ఒక విషయం చెప్పండి, మీకు పిల్లలున్నారా? హాస్టల్లో చదువుకుంటున్నారా అనగానే అంజలి గారు, నాకు ఒక్కడే కొడుకు, నా కొడుకు కూడా కొన్ని నెలల క్రితమే పెళ్ళయింది అని అంజలి గారు చెప్పగానే, అయితే నువ్వు అత్తవి కూడా అయ్యావన్నమాట. మీరు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఇలా 4 గోడల మధ్య ఉంటే మీ కోడలితో మాత్రం ఏం మాట్లాడతారు? మీ కోడలితో ప్రేమపూర్వక బంధాన్ని ఎలా కొనసాగిస్తారు అనగానే అంజలి గారు, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నా కొడుకు కోడలేమో బెంగళూరులో ఉంటారు. అంత దూరంలో నివసిస్తున్నప్పుడు ప్రేమని పొందడం, ఇంకా ప్రేమని పంచడం అన్న ప్రశ్నే లేదు అనగానే మాధురి గారు, సరే అవన్నీ మీ ఇష్టం, మీ ఆయన ఇష్టం. ఆ విషయాలన్నీ పక్కన పెడితే నేను ఈరోజు డిన్నర్లోకి గుత్తొంకాయ కూర చేశాను కాబట్టి మీకోసం కూడా కొంచెం తెచ్చాను. మీరు భోజనం చేశారా
అనగానే అంజలి గారు, నేను అసలు ఈరోజు వంటే చేయలేదు, నాకేమి చెయ్యాలనిపించలేదు, నాకేమీ తినాలనిపించలేదు, నాకు ఆకలిగా కూడా అనిపించడం లేదు, అందుకే ఉదయం నుంచి నేనేమి తినలేదు అనగానే మాధురి గారు గబగబా వంటగదిలోకి వెళ్ళి చనువు తీసుకుంటూ అంజలి గారి కోసం అన్నం వండారు. ఆ తర్వాత ప్రేమగా ఆవిడ తెచ్చిన కూర అన్నం వడ్డించి ప్లేట్ అంజలి గారి చేతికిచ్చారు. అంత ప్రేమ ఆప్యాయత చూసి అంజలి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే చూడు, నేను చేసిన కూర ఎలా ఉందో, నీకు నచ్చిందో లేదో ట్రై చేసి చెప్పు అనగానే అంజలి గారు ఆశ్చర్యపోయారు. కాసేపు వాళ్ళిద్దరూ కబుర్లతోనే కాలక్షేపం చేశారు. ఆ తర్వాత అంజలి గారు వంటగదిలోకి వెళ్ళి టీ చేసి ఇద్దరూ కలిసి టీ తాగారు. మాధురి గారు అంజలి గారితో వరసలు కలిపేస్తూ, వదినా, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీరు కొత్త ప్రదేశానికి వచ్చాక ఇక్కడ అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది, అందుకే మీరు కొంచెం విచారంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ తినడం తాగడం మానేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. కాస్త కిటికీలు తలుపులు తెరిచి బయట గాలిని కూడా ఆస్వాదించండి, మీ మనసు కూడా తేలిగ్గా ఉంటుంది. మీ ఆయన 24 గంటలు ఇంట్లో ఏం ఉండరు కదా. అన్నయ్య గారు వచ్చే టైంకి తలుపులు కిటికీలు మూసేయండి. అంతేకాకుండా మీతో ఇంకో విషయం చెప్పాలి, మీ స్వరం చాలా మధురంగా ఉంది. ఆ రోజు మీరు పాట పాడుతుంటే నేను అలాగే ఆపకుండా వింటూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే మీ స్వీట్ వాయిస్ నాకు చాలా నచ్చింది. మీరు ఈ పాటలు పాడడం ఎక్కడ నేర్చుకున్నారు అని ప్రశ్నించగానే అంజలి గారు, మా తాతయ్య శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం కలవారు, ఆయన్ని చూసి నాకు కూడా సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది, ఆయన దగ్గరే నేను సంగీతం నేర్చుకున్నాను అని చెప్పారు. అంజలి గారు సంగీతం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అంజలి గారి ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో మెరుపులు కనబడుతూ ఉన్నాయి. అప్పుడు మాధురి గారు, ఇది చాలా మంచి విషయం, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, మీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, మీరు చుట్టుపక్కల పిల్లలకి మ్యూజిక్ క్లాసులు ఎందుకు చెప్పకూడదు? దాంతో మీకు టైం పాస్ అవుతుంది, ఇష్టమైన పని చేయడంతో మీకు సంతోషంగా కూడా ఉంటుంది అనగానే అప్పుడు అంజలి గారు, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, పెళ్లికి ముందు చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని, కానీ పెళ్ళయ్యాక అన్నీ వదిలేసుకున్నాను. నేను పాటలు పాడడంలో మా మామగారికి అభ్యంతరం ఉంది, నా భర్తకు కూడా పాటలు పాడడం నేను పెద్దగా నచ్చదు, అందుకే నేను నా ఇష్టాలన్నీ వదిలేసుకోవాల్సి వచ్చింది. కానీ నేను పాటలు మాత్రం వదిలిపెట్టలేకపోయాను. ఎవ్వరూ లేనప్పుడు పాటలు వింటూ హమ్ చేస్తూ ఉంటాను. నా సమయాన్ని ఎక్కువగా అలాగే గడుపుతున్నాను. కానీ ఈ వయసులో నా జీవితంలో ఎక్కువగా శూన్యమే కనిపిస్తుంది. ఇక ఎందుకు జీవించాలి అని అనిపిస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన నన్ను తినేస్తుంది. ఏదో ఒకటి చేసి ఈ జీవితాన్ని ముగించేయాలి. నాకంటూ నన్ను ప్రేమించే వారెవ్వరూ లేరు. ఈ జీవితానికి నాకు ప్రశాంతత అనేదే లేదు. నేనేం చెయ్యాలనుకున్నా అడ్డుపడేవారే ఉన్నారు నా చుట్టూ అన్నారు అంజలి గారు. ఆ మాటలు విన్న మాధురి గారి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వెంటనే మాధురి గారు, మీరు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యండి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మన వయసు ఏదైనా సరే మన అభిరుచుల్ని నెరవేర్చుకోవడం ముఖ్యం, మనకంటూ మనం కొంత సమయం కేటాయించుకోవడం ముఖ్యం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అంజలి గారు చాలాసేపు కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లని అదుపు చేసుకోలేక ఏడుస్తూనే ఉన్నారు. మాధురి గారు అంజలి గారిని తిట్టి, అసలు చచ్చిపోవాలనుకునే ఆలోచన ఏంటి మీకు? ఇలా చేసి మీ కుటుంబాన్ని శిక్షించాలి అని అనుకుంటున్నారా? మీరు వెళ్ళిపోతే జీవితాంతం మీకోసం ఇక్కడ ఎవరైనా ఏడుస్తూ కూర్చుంటారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. చావు ప్రతి సమస్యకి పరిష్కారం కానే కాదు. మీ జీవితంలో భర్త, కొడుకు, కోడలు అందరూ ఉన్నారు. మీ ప్రపంచంలో ప్రతిదీ ఉంది. మీరు ఆ రోజుల్లో అత్తామామల మాటకి ప్రాధాన్యం ఇచ్చారంటే మీరు వాళ్ళది ఎంతగా గౌరవం ఇచ్చుంటారు, వాళ్ళని ఎంత ప్రేమించుంటారు. కానీ అది కూడా పూర్తిగా కరెక్ట్ అని నేను అనను. అందరి ఇష్టాయిష్టాలని మీరు మీ మీద రుద్దేసుకొని మీ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చుకోవడమే మానేశారు. మీ భర్త మీరు బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి మీరు 4 గోడల మధ్యలోనే బందీ అయ్యారు. మీ ఆయనకి తలుపులు తెరవడం అంటే ఇష్టం ఉండదు కాబట్టి తలుపులు మూసేసుకొని లోపలే కూర్చోవడం మొదలుపెట్టారు. పార్టీలు చేసుకోవడం ఇష్టం లేదని ఆయన కోసం మీరు ఒంటరిగానే గడుపుతున్నారు.
మన జీవితంలో మన కుటుంబ సభ్యులందరూ మనకి ముఖ్యమే, కానీ మన ఇష్టాయిష్టాల కంటే ఎవ్వరూ మనకి ముఖ్యం అవ్వకూడదు. ఇలా 4 గోడల మధ్య ఉండి ఉండి డిప్రెషన్ వచ్చేసి చచ్చిపోవాలనుకున్న ఆలోచనలు కాక ఇంకేం ఆలోచనలు వస్తాయి అనగానే అంజలి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, మొదటి నుంచి నా జీవితంలో అంతా ఇలాగే జరుగుతూ ఉంది. పుట్టింట్లో కూడా నా మీద చాలా ఆంక్షలున్నాయి. ఆడపిల్ల అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటూ నన్ను పెంచారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. అత్తగారింట్లో కూడా ఆంక్షలు పెట్టే అత్తమామలు, నా ఇష్టం ఏమాత్రం పట్టించుకోని భర్త. ఇదే నా జీవితం. నా భర్తకి నాకు అన్ని సౌకర్యాలు కల్పించడం, నగలు డబ్బులు అన్నీ ఇవ్వడం తప్ప నాతో స్పెండ్ చేయడానికి టైమే ఉండదు. నా ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు అని చెప్పగానే మాధురి గారు, కనీసం మీ కొడుకు విషయంలోనైనా మీకు నచ్చింది చేశారా అని అడగగానే అంజలి గారు, లేదు, కొడుకు విషయంలో కూడా నా జీవితం యథావిధిగానే సాగిపోతుంది. నేను నాకు నచ్చిన అమ్మాయినిచ్చి నా కొడుకుకు పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఆ కోరిక కూడా తీరలేదు నాకు. నా కొడుకే స్వయంగా ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మేం పెళ్లి చేయాల్సి వచ్చింది. నా కొడుకుకి 25 ఏళ్లుంటాయి అంతే. తను తన కోరిక ప్రకారం జీవిస్తున్నాడు. కానీ ఇన్నేళ్లలో నేను నా కోరిక ప్రకారం ఒక్కరోజు కూడా జీవించలేకపోయాను అనగానే మాధురి గారు, మరి మీరు చనిపోవాలనుకున్నప్పుడు మీ కొడుకు గురించి కూడా ఆలోచించలేదా? మీరు శాశ్వతంగా వెళ్ళిపోతే మీ కొడుకుకి తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారు? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఈ రోజు మీ హృదయంలో సంఘర్షణను ముగించండి. మీ హృదయాన్ని తేలికపరుచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీ జీవితాన్ని గడపండి అంటూ మాట్లాడుతూనే అనుకోకుండా మాధురి గారి కళ్ళు బెడ్రూమ్ వైపుగా వెళ్ళాయి. బెడ్రూమ్ తలుపు కాస్త తెరుచుకునుంది. లోపలికి పరీక్షగా చూసేసరికి మాధురి గారి పాదాల కింద నేల జారిపోయింది. మంచం పైన ఒక స్టూల్ ఉంది. ఫ్యాన్కి ఒక చీర వేలాడుతూ ఉంది. ఒక్క క్షణంలోనే మాధురి గారికి తను రాకముందు అక్కడ ఏం జరిగిందో అర్థమైపోయింది. వెంటనే మాధురి గారు, నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే ఇక్కడ ఏం జరిగేదో నాకు ఇప్పుడే అర్థమైపోయింది అనగానే అక్కడ ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం వ్యాపించింది. అప్పుడే మాధురి గారు వణుకుతున్న స్వరంతో ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి, అన్నయ్య గారు ఆఫీస్ నుంచి ఎన్నింటికి వస్తారు అనగానే, ఆయన రోజు ఆలస్యంగానే ఇంటికి వస్తారు, ఒక్కో రోజు రాత్రి 12 కూడా అవుతుంది అనగానే మాధురి గారు, అయితే మీరు ఇప్పుడు నాతో పాటు మా ఇంటికి రండి. మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటే మళ్ళీ నీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో. నా కొడుకు కోడలతో నా జీవితం చాలా సంతోషంగా ఉంది. నా భర్తకి నా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. నా ఇష్టాయిష్టాలు తీర్చుకోవడానికి నాకెప్పుడు ఎవ్వరూ ఎలాంటి ఆంక్షల్ని విధించలేదు. నా భర్త, కొడుకు, కోడలు అందరూ నన్ను గౌరవిస్తారు అనగానే అంజలి గారు, నాకు అలాంటి స్వేచ్ఛ ఎప్పుడూ ఈ ఇంట్లో లేదు. అంతకుముందు నా జీవితం నా భర్త ఇష్టాయిష్టాల ప్రకారం జరిగింది. ఇక మీదట నా కొడుకు ఇష్ట ప్రకారం జరుగుతుందేమో. ఇంతకుముందు నా ఇల్లు నా అత్తగారి చేతుల్లో ఉండేది. ఇప్పుడు నా కోడల చేతుల్లోకి వెళ్ళింది. నాకంటూ ఏదైనా ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు అనుమతి లేకుండా నేను కనీసం కదలను కూడా కదల్లేను అని చెప్పగానే ఆ మాటలు విన్న మాధురి గారి గుండె జల్లుమంది. అంజలి గారి స్థానంలో తనుండుంటే బహుశా తను కూడా అదే పరిస్థితుల్లో ఉండేదేమో. వెంటనే మాధురి గారు అంజలి గారితో, వదినా, ఈ రోజు మీ జీవితంలో మొదటి మార్పుని స్టార్ట్ చేద్దాం అనగానే అంజలి గారు, మీ ఉద్దేశం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నారు. వెంటనే మాధురి గారు, ఈ రోజు మీరు ఈ ఇంటి కిటికీలన్నీ తెరవండి. మీ భర్త ఇంటికి రాగానే వాటిని మూసేయడం ప్రారంభిస్తే నాకు ఈ విధంగా కిటికీలన్నీ తెరిచుండడమే ఇష్టం అని చెప్పండి. కొన్నిసార్లు మన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవడం కోసం మనం నిరసన కూడా వ్యక్తం చేయాల్సి ఉంటుంది. మన హక్కుల్ని మనం సాధించుకోవాలి. ఎవ్వరూ తెచ్చి ఏది మన చేతిలో పెట్టరు. మనం ఎప్పుడైతే మన సొంత కోరికలకి ప్రాముఖ్యత ఇవ్వడం మానేస్తామో పక్క వాళ్ళు కూడా మన ఇష్టాల్ని, కోరికల్ని పక్కన పెట్టడం మొదలు పెట్టేస్తారు. నీకు ఏమి ఇష్టమో చెప్పకపోతే నీ జీవితంలోని ప్రతి అంశం గురించి నిర్ణయం తీసుకునే అధికారం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
కనీసం ఇంట్లో కిటికీలు కూడా తెరవలేని పరిస్థితుల్లో మీరున్నారు. నువ్వు జీవం ఉన్న మనిషివి, ప్రాణం లేని చెట్టువో పుట్టవో రాయివో రప్పవో కాదు అనగానే ఆశ్చర్యంగా అంజలి గారు మాధురి గారి ముఖంలోకి చూడడం ప్రారంభించారు. మాధురి గారి మాటలన్నీ అంజలి గారికి సమంజసంగానే అనిపిస్తున్నాయి. ఇంట్లో నీ ఇష్ట ప్రకారం నీకు కావలసిన వస్తువులన్నీ ఉంచుకో, పనికిరాని వస్తువులన్నీ తీసి పక్కన పడేయి, నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇంటిని ఉంచుకో, నీ ఇంటికి నువ్వే యజమానురాలివి, మన ఇల్లు మన ఇష్ట ప్రకారమే ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళం 24 గంటలు ఇంట్లోనే మనం గడపాల్సి వస్తుంది, మగవాళ్ళు కొన్ని గంటలు మాత్రమే ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఇష్టాయిష్టాలు వాళ్ళ మాటలు మనం ఎందుకు పాటించాలి అనగానే ఆ మాట విని అంజలి గారి మొహం వెలిగిపోయింది. వెంటనే మాధురి గారు, నేను వచ్చి చాలాసేపు అయిపోతుంది, ఈ రోజు నా భర్త పని మీద వేరే ఊరికెళ్లారు, పిల్లలు కూడా బయటకెళ్లారు, మా ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి మీరు నాతో పాటు మా ఇంటికి ఎందుకు రాకూడదు? మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? అన్నయ్య గారు వచ్చినప్పుడు అప్పుడే తిరగొద్దురు గాని, మీరు ఫోన్ మీతో పాటు తెచ్చుకోండి, అన్నయ్య గారు వస్తే ఫోన్ చేస్తారు అనగానే అంజలి గారు, లేదు లేదు, నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, ఇంకోసారి వీలు చూసుకుని వస్తానులే అనగానే మాధురి గారు అంజలి గారి చెయ్యి పట్టుకుని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లిపోయారు. మాధురి గారి ఇల్లంతా మాధురి గారి ఇష్టాయిష్టాల ప్రకారం అలంకరించుంది. ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. వెంటనే మాధురి గారు, ఈ రోజు మనకిష్టమైన ఫుడ్ ని బయట నుంచి ఆర్డర్ చేసుకుందాం, కొన్నిసార్లు మనకు కూడా మార్పు అవసరం అని చెప్పి మాధురి గారు ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ చేశారు. మాధురి గారితో మాట్లాడుతూ ఉంటే అంజలి గారికి కూడా కొంచెం రిలీఫ్ గా అనిపించింది. తన జీవితంలోని కష్టాలన్నీ మర్చిపోయి ఇద్దరు బాల్యం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అంజలి గారి మనసులో ఒకే ఒక్క ఆలోచన మెదులుతుంది. ఆ సమయంలో కనుక మాధురి గారు తన ఇంటికి వచ్చి ఉండకపోతే ఈ పాటికి అంజలి గారు తన జీవితాన్ని ముగించేసుకుని ఉండేవారు. ఆ విషయం తన కుటుంబ సభ్యులందరికీ అర్ధరాత్రి 11 గంటల తర్వాత మాత్రమే తెలిసేది. ఆ రోజు సాయంత్రం మనోహర్ గారు మాధురి గారి ఇంటి డోర్ బెల్ కొట్టినప్పుడు మాధురి గారికి అంజలి గారు చేసిన పని ఆయనకు చెప్పాలా వద్దా అనే విషయం అర్థం కాలేదు. అంజలి గారి ప్రాణాలకి ముప్పుందని అంజలి గారి భర్తకి మాధురి గారు ఎలా వివరించి చెప్పగలుగుతారు? ఇది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్న. ఆ విషయంలో ఆవిడ ప్రశాంతంగా ఉండలేకపోయింది. మరుసటి రోజు మాధురి గారి మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉండడంతో ఒక్కసారి అంజలి గారికి ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకున్నారు. 2-3 సార్లు ఫోన్ చేసిన తర్వాత కూడా అంజలి గారు ఫోన్ తీయలేదు. ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగిందేమో అన్న భయంతో అంజలి గారు హడావిడిగా ఇంటికి తాళం వేసి త్వరగా అంజలి గారింటికి బయలుదేరారు. అంజలి గారింటికి వెళ్ళి డోర్ బెల్ కొట్టినప్పుడు మనోహర్ గారు డోర్ తీసుకొని బయటకు వచ్చారు. అన్నయ్య గారు, ఉదయాన్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను, నన్ను క్షమించండి. అంజలి గారు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? నేను చాలా కంగారు పడిపోయాను. వదిన గారు ఎక్కడున్నారు? అంతా ఓకే కదా అంటూ లోపలికి చూడడం మొదలుపెట్టారు మాధురి గారు. అప్పుడు మనోహర్ గారు ఆశ్చర్యంగా, ఏం జరిగింది? మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? అంజలికి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు, అందుకే తను రోజు రాత్రి నిద్ర మాత్రం వేసుకొని పడుకుంటుంది, తను ఇంకా లేవలేదు అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న మాధురి గారు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మాధురి గారు తన మనసులో విషయాలన్నీ మనోహర్ గారితో చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకున్నారు. అప్పుడు మాధురి గారు, అన్నయ్య గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని అనగానే మనోహర్ గారు ప్రశ్నార్థకమైన కళ్ళతో మాధురి గారినే చూడడం ప్రారంభించారు. మాధురి గారు ముందు రోజు సాయంత్రం జరిగిన విషయం అంతా ఆయనతో చెప్పారు. అయినా మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చూడలేదా? మీ గదిలో ఫ్యాన్కి ఒక చీర వేలాడుతూ ఉండడం అనగానే అంజలి నాకంటే ముందుగా రూమ్లోకి వెళ్ళడం వల్ల నేను దాన్ని చూడలేకపోయాను. కానీ నేను వచ్చేటప్పటికి మంచం మీద ఒక స్టూల్ ఉంది. నేను దాని గురించి అంజలిని అడిగితే పైన అల్మారాలో నుంచి బట్టలు తీయాలని, అందుకే ఈ స్టూల్ తీసుకొచ్చానని చెప్పింది. కానీ అల్మారా నుంచి బట్టలు తీయడానికి మంచం మీద స్టూల్ ఎందుకు వేయాల్సి వచ్చిందా అని నేను ఆశ్చర్యపోయాను. అంటే అంజలి తన ప్రాణాలు తీసేసుకోవాలనుకుందన్నమాట అని ఆలోచిస్తూ మనోహర్ గారు సోఫాలో కూర్చున్నారు. వెంటనే మాధురి గారు, అన్నయ్య గారు, మీకేం అభ్యంతరం లేకపోతే నేను ఒక చిన్న విషయం చెప్తాను.
మీ భార్యని ఇప్పటికైనా ఆమె కోరిక మేరకు బ్రతకనివ్వండి, తనకి ఎలా అనిపిస్తే అలా ఉండనివ్వండి అనగానే మనోహర్ గారు, నేను తనకి ప్రతిదీ అమరుస్తున్నాను, ఖరీదైన చీరలు, నగలు ప్రతిదీ తన కాళ్ళ దగ్గరకు తీసుకొస్తున్నాను అంటూ మనోహర్ గారు చెప్పగానే, ఆడవాళ్ళకి చీరలు నగలు కాదు, స్వేచ్ఛ కావాలి, కనీసం మీరు ఇంటి కిటికీలు కూడా తెరవనివ్వరు అనగానే మనోహర్ గారు, ఇంటి కిటికీలు తెరిస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం కనిపిస్తాం, అందుకే నేను ఎప్పుడు వాటిని మూసేస్తాను అని చెప్పగానే, మాధురి గారు, వదిన గారికి నిద్రపోవడానికి కావలసింది నిద్ర మాత్రలు కాదు, కాస్తంత ప్రశాంతత. మీ భార్యని మీరు సంతోషంగా చూడాలనుకుంటే, ఆమెను ప్రాణాలతో ఉంచాలి అని అనుకుంటే, తన ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ ఆమెకు జీవిత భాగస్వామిగా ఉండడానికి ప్రయత్నించండి. నాకు మీతో ఎలాంటి సంబంధమూ లేదు, కానీ మానవత్వంతోనే నేను ఈ మాటలన్నీ మీతో మాట్లాడుతున్నాను, మిగిలింది మీ ఇష్టం అని చెప్పి మాధురి గారు తిరిగి తన ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేసాక కూడా మాధురి గారి ఆలోచనలన్నీ అంజలి గారి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అంతలోనే మాధురి గారి ఫోన్ మోగింది. వెంటనే మనోహర్ గారు ఫోన్ చేసి, మీరు నా భార్యని జాగ్రత్తగా చూసుకున్నందుకు, ఇంత ప్రమాదం నుంచి మమ్మల్ని బయటపడేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీరు అంజలితో కలిసి ఈ రోజు కూడా ఉండగలరా? ఇలాంటి పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదిలేయడం సరికాదు. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తన మీద ప్రేమ చూపించడం అంటే నగలు, డబ్బు, సౌకర్యాలు కల్పించడమే అని నేను అనుకున్నాను. మీరు చెప్పే వరకు తను ఇంత డిప్రెషన్లో ఉందని నేను గమనించలేకపోయాను అని మాట్లాడుతూ ఉన్న మనోహర్ గారి గొంతు బరువెక్కింది. వెంటనే మాధురి గారు, ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాం, ఖచ్చితంగా నేను తనకి తోడుగా ఉంటాను అని చెప్పారు. కాసేపటి తర్వాత అంజలి గారు మాధురి గారింటికి వచ్చారు. వెంటనే మాధురి గారు, అంజలి గారిని మీరు టిఫిన్ చేశారా అని అడగగానే అంజలి గారు చిరునవ్వు నవ్వుతూ, మాధురి, మీరు నమ్మరు, ఈరోజు నా భర్తే స్వయంగా నా కోసం టిఫిన్ రెడీ చేశారు, మేమిద్దరం కలిసి కూర్చుని టిఫిన్ చేశాం అంటూ ఆనందంగా చెప్పారు. మాధురి గారికి కూడా అంజలి గారి మాటలు విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే మాధురి గారు టీ రెడీ చేసి వచ్చి ఇద్దరు కూర్చుని టీ తాగుతూ అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు అంజలి గారు, మీ ఇల్లంతా చాలా బాగా అలంకరించుకున్నారు మీరు, మా ఇంటిని కూడా నాకు ఇష్టమైన వస్తువులతో అలంకరించాలని నేను అనుకుంటున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాను. మా ఆయన కూడా ఈ రోజే ఈ ఇంటిని నా ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోమని చెప్పారు అనగానే, అప్పుడు మాధురి గారు, నాకు తెలిసిన ఒక డీలర్ ఉన్నారు, మీ ఇంట్లో ఎలాంటి మార్పులు చేయించుకోవాలన్నా కూడా మీ ఇల్లుని వాళ్ళు రెన్యూవల్ చేస్తారు, నేను ఆయనతో మాట్లాడతాను అని చెప్పారు. ఆ తర్వాత అంజలి గారు ఆ విషయాన్ని మనోహర్ గారితో చెప్పినప్పుడు, మనోహర్ గారు, ఈ ఇంట్లో నీకు ఎలాంటి మార్పులు కావాలన్నా నీ ఇష్ట ప్రకారం చేయించుకో, నేను ఆఫీస్ పని మీద ఒక 20 రోజులు బయటకు వెళ్తున్నాను, ఈ 20 రోజుల్లో నీకు ఇష్టమైన పనులన్నీ చేయించుకో. నేను మాధురి గారితో కూడా చెప్పాను, ఈ 20 రోజులు నువ్వు వాళ్ళింట్లోనే ఉంటూ ఇంటి పని చేయించుకోవడానికి ఆవిడ కూడా ఒప్పుకున్నారు అని చెప్పారు మనోహర్ గారు. ఇక స్నేహితురాళ్ళిద్దరూ కలిసి ఇల్లంతా అంజలి గారికి ఇష్టం వచ్చినట్టుగా రెడీ చేయించారు. పాత సామాన్లన్నీ బయటకు తీశారు. మాధురి గారు అంజలి గారితో, ఇక నుంచి ఈ ఇల్లు మీది, ఈ ఇంటికి యజమాని మీరే, ఇక నుంచి మీ కోరికలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం మొదలు పెట్టండి. ఇన్ని రోజులు మీ అత్తగారి ఇష్టానుసారంగా, మీ భర్త ఇష్టానుసారంగా బ్రతికేశారు, ఇకనైనా మీ ఇష్టానుసారం బ్రతకండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అంజలి గారి ముఖంలో చిరునవ్వు మెదిలింది. అప్పుడు అంజలి గారు, నా భర్త నాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు, వాటిలతో నేను కోరుకున్నది కొనుక్కోమని చెప్పారు అని చెప్పారు. కొన్ని రోజుల్లోనే ఆ ఇల్లంతా అంజలి గారి ఇష్టానుసారంగా మారిపోయింది. ఆ ఇంటిని చూస్తుంటే అంజలి గారికి అది తన కలల ఇల్లులా అనిపించింది. ఇంతకు ముందు అంజలి గారు ఆ ఇంట్లో ఎప్పుడూ విచారంతో కృంగిపోయేవారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె నవ్వడం ప్రారంభించింది. ఇంతకు ముందంతా పని ఒత్తిడి వల్ల తన భర్త ఎప్పుడు ఇంటికి వస్తారో, తన మీద ఎప్పుడు కోపంగా ఉంటారో, ఏ విషయానికి అరుస్తారో అని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉండేది. కొన్ని రోజులు ఆఫీస్ ట్రిప్ తర్వాత మనోహర్ గారు ఇంటికి వచ్చినప్పుడు భార్యకిచ్చిన స్వేచ్ఛని ఆయన భరించగలుగుతారో లేదో అని మాధురి గారికి అంజలి గారికి ఆందోళనగానే అనిపించింది.
అప్పుడు తలుపులు తీయగానే అంజలి గారిని చూసి మనోహర్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంజలి గారు ఈ రోజు పంజాబీ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఇల్లంతా అందంగా అలంకరించింది. మనోహర్ గారి ఆశ్చర్యానికి అవధులు లేవు. ఎప్పుడూ నిస్సహాయంగా, నిరాశగా, ఉసూరుమంటూ ఉండే అంజలి గారి మొహంలో ఈ రోజు చిరునవ్వు, ప్రశాంతత కనిపిస్తూ ఉంటే మనోహర్ గారికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. అంతలోనే అంజలి గారి కొడుకు, కోడలు కూడా వచ్చారు. ఆ ఆనందంతో వెలిగిపోతున్న తల్లి మొహం చూశారు. అంజలి గారి కొడుకు అంజలి గారితో, అమ్మా, ఈసారి మేము వారం రోజులు సెలవులు తీసుకుని వచ్చాము. ఈ వారం రోజులు మీతో పాటే ఉంటాము అని చెప్పారు. కోడలు తనతో పాటు వచ్చేటప్పుడు ఒక పెద్ద పెట్టె తీసుకొచ్చింది. అత్తయ్య గారు, మామయ్య గారే మీకోసం ఏదో ఆర్డర్ చేశారు. ఇందులో ఏముందో మీరే స్వయంగా ఓపెన్ చేసి చూడండి అని చెప్పగానే అంజలి గారు వెంటనే ఆ పెట్టె తెరిచి చూశారు. ఆ ఆనందంతో అంజలి గారికి 2 కాళ్ళు నేల మీద నిలబడడం లేదు. వెంటనే అంజలి గారితో, ఇక నుంచి మీ కలలు నెరవేర్చుకుంటూ ఉండండి అని చెప్పినప్పుడు అంజలి గారి భర్త తెచ్చినటువంటి ఆ బహుమతి చూసి ఆవిడ చాలా సంతోషించారు. ఈ రోజు తన కుటుంబం చాలా సంతోషకరమైన కుటుంబంలా కనిపిస్తుంది. అంజలి గారు తను మాధురి గారు లాంటి స్నేహితురాల్ని పొందినందుకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. రాజారాం గారు ఆఫీస్ పని మీద బయటకు వెళ్లారు, కానీ అది నిజానికి ఆఫీస్ పని కాదు. భార్యకి కొన్ని రోజులు స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అంజలి గారు తన ఇంట్లో తన ఇష్టాలను నెరవేర్చుకుంటూ తన మనసులోని దిగుల్ని, బాధని అన్ని మర్చిపోయేలా చెయ్యాలని మనోహర్ గారు ఆ విధంగా ప్లాన్ చేశారు. దీనికి మాధురి గారు చాలా వరకు సహాయం చేశారు. మనోహర్ గారు మాధురి గారికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మాధురి గారు, పంజరం బంగారంతో చేసినా సరే పక్షులు అందులో ఉండడానికి ఇష్టపడవు, స్వేచ్ఛగా ఎగరడానికే ఇష్టపడతాయి. మనుషులు కూడా అంతే. ఆనందం ఖరీదైన వస్తువుల్లో కాదు, వారి వారి కోరికల మేరకు వాళ్ళు స్వేచ్ఛగా జీవించడంలోనే ఆనందం ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత అంజలి గారు కూడా మాధురి గారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు మీరు నాకు పరిచయమై ఉండకపోతే ఈ రోజు నా జీవితంలోకి సంతోషాలే వచ్చుండేవి కావు అని చెబుతూ ఉన్నప్పుడు అంజలి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ రోజు మొదటిసారిగా అంజలి గారికి ఇది నా ఇల్లు, ఈయన నా భర్త, తిను నా కొడుకు, ఇది నా కుటుంబం అన్న ఫీలింగ్ కలిగింది. ఇక ఆమె జీవితంలో నిరాశ, నిస్పృహలు పూర్తిగా దూరమైపోయాయి. ఆవిడ మానసిక పరిస్థితులు కూడా మెల్లమెల్లగా మెరుగయ్యాయి. ఆ ఇంట్లో పూర్తి సంతోషం, ఆనందం మాత్రమే నిండింది. మనోహర్ గారు కూడా అంజలి గారిని అర్థం చేసుకొని ఆవిడతో టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. ఆవిడ ఇష్టాలన్నీ నెరవేరుస్తూ తన భార్య కోరికల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అంజలి గారు చాలా తక్కువ కాలంలోనే తన టెర్రస్ మీద చుట్టుపక్కల పిల్లలందరినీ పోగు చేసి సంగీతం క్లాసులు కూడా చెప్పడం మొదలుపెట్టారు. అంజలి గారు ఇప్పుడు తన జీవితాన్ని తిరిగి పొందినట్టుగా తనకు అనిపిస్తోంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.